హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తానండి. చూడండి, గుత్తి వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటికి తొడిములు కూడా ఇలా ఉంచుకోవాలండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల వంకాయలు నూనెలో వేయంగానే తొందరగా మగ్గిపోతాయండి. అలాగే ఈ గుత్తి వంకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే మనం మసాలా రెడీ చేసుకుందామండి. చూడండి, మసాలా కోసం 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇవైతే దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలానే ఇందులోకి 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు అయితే తీసుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు అయితే పేస్ట్ పట్టుకున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఈ గిన్నె అయితే బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్లు పల్లీలు వేసుకుందాము. ఈ పల్లీలు వేసుకొని దోరగా వేపుకుందామండి. అలానే 1 స్పూన్ ధనియాలు, అలాగే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందామండి. ఈ నువ్వులు కూడా వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయితే చేసుకుందామండి. సన్న మంట మీద ఇలా మనం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి మాడకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొబ్బరి అయితే వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇవైతే పక్కకు తీసుకుందామండి. చూడండి, ఇవైతే వేగినాయి కదా, పక్కకు తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందామండి. అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ నూనె అయితే కాగిన తర్వాత చూడండి, ఈ నూనె అయితే కాగింది కదా, ఇందులోనే మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకున్నామండి. ఈ గుత్తి వంకాయలు నూనెలో అయితే మగ్గాలండి. ఇవి మగ్గడానికి 4-5 నిమిషాలు అయితే పడుతుంది. ఏదో మూత పెట్టుకున్నాము. ఇవైతే మనం వేపుకున్న మసాలాలు అయితే మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకున్నామండి. చూద్దామండి ఒకసారి వంకాయలు అయితే మగ్గినాయేమో. చూడండి, వంకాయలు అయితే మగ్గుతున్నాయి కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే మూత పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మనం వేపుకున్న మసాలాలు మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే చూద్దామండి వంకాయలు అయితే మగ్గినాయేమో. చూడండి, వంకాయలు అయితే మగ్గినాయి కదా, ఒకసారి కలుపుకున్నాము. ఒకసారి గట్టి పెట్టి వంకాయను అయితే ఇలా నొక్కుకొని చూడండి, సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయి కదా. ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా, అదే పెన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ నూనె అయితే కాగాలండి. చూడండి, ఆయిల్ అయితే కాగింది కదా, ఇందులోకి 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవైతే వేగినాయి కదా, ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకుందామండి. ఉల్లిపాయ పేస్ట్ నూనెలో ఎంత మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుందండి. ఈ ఉల్లిపాయ పేస్టు నూనెలో అయితే వేపుకున్న తర్వాత చూడండి, ఇవైతే వేగినాయి కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవైతే వేగినాయి కదా, ఇందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూను ఫ్రై అయితే చేసుకోవాలండి, లేకుంటే అడుగంటుకుంటుంది. ఇవైతే వేగినాయి కదండి, ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, చూడండి నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, కూరకు సరిపడా కారం అయితే వేసుకుందామండి. ఇందులో నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇవన్నీ
2 నిమిషాల పాటు ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి ఇవైతే వేగింది కదా. మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇవి వేసుకొని ఇది నూనెలో ఇలా ఫ్రై చేసుకుందామండి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇందులోనే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నానండి, ఆ వీడియో మిస్ అయింది. చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం వేగిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదండి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయలను కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము. మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. చూడండి మనం పోసిన వాటర్ అయితే మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాం కలుపుకొని. చూడండి ఇదైతే కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాము. ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి దగ్గరగా అయిన తర్వాత. చూడండి ఒకసారి ఇది ఆయిల్ అయితే సపరేట్ అయ్యిందండి. కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్.